పాక్ సైనికులు కాల్పులతో కవ్విస్తూ ఉంటే అక్కడి పాలకులు వివాదాస్పద మాటలతో భారత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పాక్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ యుద్ధాలతో ప్రయోజనం శూన్యమంటూనే సుందర ప్రదేశం కాశ్మీర్ తమ దేశానికి ప్రాణప్రదమని ప్రకటించారు. మరో అడుగు ముందుకేసి దానితోటే దేశ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉందన్నారు. కాశ్మీర్ పై పాక్ మరోసారి తన కాంక్షను వెల్లడించింది. దాయాది దేశాల మధ్య ఏళ్లుగా నలుగుతున్న కాశ్మీర్ విషయంపై వెనక్కి తగ్గబోమని కుండబద్దలు కొట్టింది. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకోకుండా పాకిస్తాన్ ఏ లక్ష్యాలను సాధించలేదంటూనే కాశ్మీర్ తోనే దేశ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశాలు తమ శక్తి సామర్థ్యాలు వనరులను యుద్ధ సామర్థ్యం పెంచుకోవడంపై ఖర్చు చేయడం ప్రయోజనం లేదని షరీఫ్ అభిప్రాయపడ్డారు. యుద్ధ సామాగ్రిపై కాకుండా పేదరికం, వ్యాధుల వంటి సమస్యలపై అధికంగా ఖర్చు చేయాలన్నారు. చరిత్ర ప్రకారం సరిహద్దు దేశాలతో ఉన్న స్నేహపూర్వక సంబంధాల వల్లే దేశ ప్రగతి, అభివృద్ధి ఆధారపడి ఉంటాయన్న షరీఫ్ పాకిస్తాన్ ఆ మాటలను అక్షరాలా పాటిస్తుందని చెప్పుకొచ్చారు. మొదటి నుంచి తాను భారత్తో మంచి సంబంధాలనే కోరుకుంటున్నట్లు చెప్పిన ఆయన కాశ్మీర్ మాత్రం తమ దేశానికి కీలకమైన అంశమని స్పష్టం చేశారు. ఇటీవల సరిహద్దు వెంబడి జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై స్పందించిన నవాజ్ మాతృదేశాన్ని రక్షించడానికి సైనికులు అన్ని విధాలుగా పాటుపడుతున్నారని చెప్పుకొచ్చారు.